అప్పుడు ఆ హంసలలో ఒక హంస కాకిని చూసి పరిహాసంగా, వాయసమా, నీకు 101 గతులు తెలుసునన్నావే, పక్షులన్నిటికీ తెలిసిన ఒక్క గమనమే నాకు తెలుసును, కానీ మరేది తెలియదు, కాబట్టి ఆ విధంగానే పరుగెడదాం అని అన్నది. అంతలో అక్కడ పోగైన కాకులు 100 గతులు తెలిసిన కాకిని ఈ ఒక్క గతి మాత్రమే తెలిసిన ఈ హంస ఎలా గెలుస్తుంది అని పరిహాసం చేశాయి. రాధేయ అంతటా పందెం ప్రారంభమైంది. హంస, వాయసాలు స్పర్ధతో పోటీతో పరిగెత్తడం ప్రారంభించాయి. రాజహంస ఒకే గతిలో మెల్లగా పోతున్నది. కాకి 100 గతులతో వేగంగా పరిగెత్తసాగింది. ఆకాశంలో అది విచిత్రమైన గతులతో సంచరించడం చూసి కాకులన్నీ సంతోషంతో గంతులు వేశాయి. కావు కావు అంటూ ఆనందం పట్టలేక అరవడం మొదలుపెట్టినాయి. అలా కాకి సముద్రంపై అనేక విధాలుగా ఎగురుతూ, చెట్లపైన గట్లపైన కొంతసేపు నిలుస్తూ, క్రిందికి దిగుతూ, మరలా పైకి ఎగురుతూ ఉండటం చూసి కాకులు హంసలను గేలి చేశాయి, పరిహాసం చేశాయి. హంస మాత్రం మెల్లమెల్లగా ఒకే రీతిలో పోతున్నది. అప్పుడు కాకి హంసలను చూసి, హంసలారా, చూచారు కదా, నాతో పందెం వేసిన ఈ రాయంచ నాకన్నా తక్కువైనది అని అవమానకరంగా అంది. అది విని పందెంలో పాల్గొంటున్న హంస మందహాసము చేసి పశ్చిమ దిశకు కుడివైపుగా పైకి ఎగిరి మకరాలయమైన సముద్రం మీదుగా పరిగెత్తడం ఆరంభించింది. అది చూసి కాకి భయపడింది.